గుమ్మి అనే పదానికి అర్థం ఏమి? గుమ్మి గుమ్మి అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఉదతి, ఆప్షన్ బి పెయ్య, ఆప్షన్ డి దానం నిల్వ చేసేది, ఆప్షన్ సి సి ధాన్యం నిల్వ చేసేది, ఆప్షన్ డి తోవ. ఈ నాలుగింటిలో ఈ గుమ్మి అనే పదానికి సరి అయిన అర్థం ఏంటిది అని అంటే ఉదతి అంటే సముద్రం, పెయ్యి అంటే శరీరం, తనువు, ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగించేది ఏంటిదంటే గుమ్మి. ఈ గుమ్మి అనే పదం తెలంగాణ భాష పదం. గుమ్మి అనే దాన్ని మనం పర్టికులర్ గా దేనికోసం వాడుతున్నామని అంటే పురాతన కాలంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే పదానికి అర్థం వచ్చేసి గుమ్మి. గుమ్మి అనే పదానికి అర్థం ఏంటిది? ధాన్యం నిల్వ చేసుకునే దానికోసం ఉపయోగిస్తారు గుమ్మి అనే పదాన్ని. తోవ తోవ అంటే మార్గం, మార్గం బాట లేదా దారి. ఇవన్నీ కూడా తోవ అనే పదానికి అర్థాలు. కొండ లేదా పెద్ద బండ అనే అర్థం వచ్చే పదం ఏది? కొండ లేదా పెద్ద బండ. పెద్ద బండ అనే అర్థం వచ్చే పదం ఏది అంటే మొగులు. మొగులు అంటే మబ్బు, తోవ అంటే మార్గం, గ్రావం అంటే కొండ. కొండ అనే పదానికి అర్థం ఏంది? గ్రావం. గ్రావం అంటే కొండ లేదా పెద్ద బండ అని అర్థం దేనికి వస్తుంది అంటే గ్రావం. గ్రావం అనే పదానికి కొండ లేదా బండ, పెద్ద బండ అనే అర్థం గ్రావం అనే పదానికి వస్తుంది. ఇరువు అనే పదానికి అర్థం ఏంటిది? ఇరువు అనే పదానికి అర్థం ఏంటిది అంటే క్షేత్రం అంటే పొలం, పయోధి అంటే మేఘాలు. మేఘాలు అనే పదానికి అర్థం పయోధి. వారధి అంటే ఆనకట్ట. లేదా వంతెన. స్థానం అనే పదానికి అర్థం ఇరువు. ఇరువు అంటే అర్థం ఏంటి? స్థానం. స్థానం అనే పదానికి అర్థం ఇరువు. ఇక్కడ ఇరువు అనే పదానికి అర్థం ఏమంటే స్థానం అనే ఇరువు అనే పదానికి అర్థం స్థానం. స్థానం అనే దానికి అర్థం ఏంటిదంటే ఇరువు. అదే విధంగా క్షేత్రం అంటే పొలం, మనం వ్యవసాయానికి ఉపయోగించే దాన్ని పొలం అంటారు. పయోధి అంటే మేఘాలు. మేఘాలు అనేవి ఆకాశంలో ఉంటాయి. ఆ మేఘాలు నల్లబడ్డప్పుడు వర్షం అనేది రావడం జరుగుతుంది. పయోధి అనే అర్థాన్ని మేఘాలు అనే పదం పయోధికి అర్థం వస్తుంది. వారధి అంటే ఆనకట్ట లేదా వంతెన. కాలోజీ కవనం సరళమైనది లేదా సామాజికమైనది. గీత గీసిన మాటకు అర్థం ఏంటిది అంటే కాళోజీ నారాయణరావు గారి యొక్క కవనం అనేది సరళమైనది లేదా సామాజికమైనది. ఇక్కడ కింద గీత గీయడం జరిగింది. ఈ గీత గీసిన పదానికి అర్థం ఏంటిది అని అడుగుతున్నారు. దాని యొక్క అర్థం ఏంటిదంటే వస్త్రం. వస్త్రం అంటే బట్టలు లేదా అంబరాలు. అంబరం అన్నా కూడా వస్త్రమే. కలం. కలం అంటే పెన్ను. కవిత్వం. కవిత్వం అనే పదానికి అర్థం ఏంటంటే కవనం. కవనం అనే పదానికి అర్థం కవిత్వం. కాళోజీ నారాయణరావు గారి యొక్క కవిత్వం సరళంగా ఉంటుంది, సామాజికానికి అవసరమైనదిగా కూడా ఉంటుంది. ఈయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష మాండలిక దినోత్సవంగా జరుపుకుంటారు. బలం అంటే శక్తి లేదా సత్తువ.
శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి రచించాడు. గీత గీసిన అక్షరానికి అర్థం ఏంటిది? శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది ఎవరంటే దూర్జటి. ఈ దూర్జటి అనే ఆయన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవులలో ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ 1 శ్రీ అంటే అర్థం లక్ష్మీదేవి, సంపద, సాలెపురుగు, గౌరవవాచకం. శ్రీ అంటే అర్థం ఏంటిదంటే సాలెపురుగు, కాల, కాల అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించింది దూర్జటి గారు. గీత గీసిన అక్షరానికి అర్థం ఏమిటి? సాలెపురుగు అనే అర్థం వస్తుంది. కుషివలుడు అనే వచన కవిత్వ కావ్యం దువ్వూరి రచన. కుషివలుడు అనేది దువ్వూరి గారి యొక్క రచన. ఈ కుషివలుడు అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. కుషివలుడు అంటే అర్థం ఏంటిదంటే సైనికుడు అంటే దేశాన్ని కాపాడేవాడు సైనికుడు. రాజు అంటే నృపాలుడు లేదా భూపాలుడు. ఈ భూపాలుడు అనేవాడు రాజు. పనివాడు అంటే పని చేసేవాడిని పనివాడు అంటారు. ఎవరి దగ్గరైనా తన అవసరానికి మట్టుకే పని చేసే వాళ్ళని ఏమంటారంటే పనివాడు అంటారు. సరిపుడు అంటే కుషివలుడికి అర్థం సరికుడు. సరికుడు అనే పదానికి అర్థం ఏంటిదంటే కుషివలుడు. సైనికుడు అంటే దేశాన్ని కాపలా కాసేవాడు సైనికుడు. ఉత్పలమాల శతకం తెలంగాణ రచయిత రచించారు. ఉత్పలమాల శతకాన్ని రాసింది ఎవరంటే తెలంగాణకు చెందిన కవి. ఆయన తెలంగాణ ఉత్పలమాల అనే శతకాన్ని రాయడం జరిగింది. ఈ ఉత్పలమాల అనే పదానికి అర్థం ఏంటిది అని అంటే కల్వ పువ్వు అనే దానికి అర్థం. ఉత్పలమాల అనే పదానికి అర్థం ఏంటిదంటే కల్వ పువ్వు అనే పదానికి అర్థం ఏంటిది? ఉత్పలమాల. మైత్రి అనే బంధపు కలిపే నిన్ను నన్ను మిన్ను మన్ను ఓలే గీత గీసిన పద మాట అర్థం ఏంటిది? మిన్ను అనే పదానికి అర్థం ఏంటిది? మైత్రి అంటే ప్రేమ లేదా స్నేహం. మన్ను అంటే నేల. మిన్ను అంటే ఏంటంటే ఆకాశం. భూమి అంటే అర్థం మన్ను అనే దానికి భూమి అనే అర్థం వస్తుంది. ధరణి వస్తుంది. పుడమి అంటే కూడా భూమి. పుడమి అంటే నేలను మనం పుడమి అంటారు, ధరణి అంటారు, భూమి అంటారు, మిన్ను అని కూడా అంటారు, మన్ను అంటారు. మిన్ను కాదు. మిన్ను అంటే ఆకాశం. మిన్ను అనే పదానికి అర్థం ఏంటిది? ఆకాశం. నింగి అన్నా కూడా ఆకాశమే. నింగి అనే పదానికి అర్థం కూడా ఆకాశమే. వస్త్రం అంటే అంబరాలు. అంబరం అనేది వస్త్రానికి సంబంధించిన అర్థం. బట్టలు, దుస్తువులు. పుడమి అంటే నేల, భూమి. వీటన్నిటికీ అర్థాలు ఇవి. మిన్ను అనే పదానికి అర్థం ఏంటిది అంటే ఆకాశం. ఆకాశం అనే పదానికి అర్థం మిన్ను అనే వస్తుంది. కాబట్టి మనకు మిన్ను అనే పదానికి అర్థం ఏంటంటే ఆకాశం.
మంకు పట్టు మంచిది కాదు. మంకు పట్టు అనేది మంచిది కాదు. మంకు అంటే ఏంటిది? దీంట్లో మంకు అనే పదానికి అర్థం ఏంటిది అంటే పేరిణి అనేది ఒక నృత్యం. బాసిల్లు, బాసిల్లు అంటే వికసించు, అంటే ఎక్కువ ప్రకాశవంతంగా వెలగడం అనేది బాసిల్లు అనే దానికి అర్థం వస్తుంది. పస అంటే పస అనే దానికి అర్థం ఏంటిదంటే గుర్తుపట్టడం. మొండి, మొండితనం అనేది మంకు అనే పదానికి అర్థం. మంకు అనే పదానికి అర్థం ఏంటంటే మొండితనం. మొండితనం అంటే మంకు. మంకు అనే పదానికి అర్థం మొండితనం. అందం అనే అర్థం వచ్చే పదం ఏది? అందానికి అర్థం ఏంటిది అని అడుగుతున్నారు. పర్జన్యాలు అంటే మేఘాలు. సౌరు అంటే పూల పాన్పు. సునూత్రం, సునూత్రం అంటే అందం. అందం అనే దానికి అర్థం ఏంటంటే సునూత్రం. సునూత్రం అనే పదానికి అర్థం అందం. పర్జన్యాలు అంటే మేఘాలు. మేఘాలకి మరి ఒక అర్థం ఏమొచ్చింది? మబ్బులు. ఉషిరం కమ్మటి వాసననిస్తుంది. ఈ ఉషిరం అనే పదానికి అర్థం ఏంటిది అని అడుగుతున్నారు. ఉషిరం అంటే గులాబీ, వట్టివేళ్ళు, సంపెంగ, భూమి. ఉషిరం అంటే భూమి. భూమి లోపల వర్షం పడ్డప్పుడు మనకు వాసన అనేది రావడం జరుగుతుంది కాబట్టి వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అనే పదానికి అర్థం ఏంటిదంటే ఉషిరం. ఉషిరం అనే పదానికి అర్థం వట్టివేళ్ళు. గులాబీ, గులాబీ అంటే ఎర్రని పువ్వుని గులాబీ అంటారు. ఎర్రగా ఉంటుంది, వాసన వస్తుంది కాబట్టి. సంపెంగ అంటే శార్దూలం, మత్తెబం, మత్తెబానికి అర్థం సంపెంగ పువ్వు. భూమి అంటే ధరణి అని అర్థం లేదా నేల. ఉషిరం, ఉషిరం అనే పదానికి అర్థం ఏంటిదంటే వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అనే పదానికి అర్థం ఉషిరం. కేతకి అనగా డాష్ పువ్వు పేరు. కేతకి అనగా డాష్ పువ్వు పేరు. చామంతి పువ్వు, గులాబీ పువ్వు, మొగలి పువ్వు, సంపెంగ పువ్వు. కేతకి అనే పువ్వు యొక్క ఏ పువ్వుకి సంబంధించింది? ఈ నాలుగింటిలో కేతకి అనే పదానికి అర్థం ఏంటిదంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు అనేది కేతకి అనే పదానికి అర్థం. వైహిని పదానికి అర్థం ఏంటిది? వైహిని. వైహిని అనే పదానికి అర్థం ఏంటిది అంటే ఆకాశం, భూమి, వాయువు, అగ్ని. వైహిని అంటే అగ్ని. అగ్ని అనే పదానికి అర్థం వైహిని. స్రవంతులు. స్రవంతులు అనే పదానికి అర్థం ఏంటిదంటే బోధులు, లలనలు, నదులు, జడలు. లలనలు అనేది స్రవంతులు అనే పదానికి అర్థం. దేవతలు అనే అర్థం వచ్చే పదం ఏది? దేవతలు అంటే మిలితులు, నిషాదులు, అనిమిషులు, దైత్యులు. నిషాదులు అంటే రాత్రిపూట విహరించే వారి నిషాదులు అంటారు. ఈ నిషాదులు అనేది రాక్షసులకు సంబంధించింది. అనిమిషులు, అనిమిషులు అంటే దేవతలు అనే అర్థం. దేవతలు అనే పదానికి అర్థం ఏంటిదంటే అనిమిషులు. అనిమిషులు అనేది దేవతలు అనే పదానికి అర్థం. మూలాధారం అని అర్థం వచ్చే పదం ఏది? మూలాధారం అనే అర్థం వచ్చే పదం ఏది అంటే జీవగడ్డ, తర్కం, కీలుచీల, అనుజ్ఞ. మూలాధారం అనే దానికి అర్థం ఏంటంటే జీవగడ్డ. జీవగడ్డ అనేది మూలాధారానికి అర్థం. భూరుహం అనగా వృక్షమన్నా తరువన్నా ఇదే. వనజం, అవనిజం, నీరజం, పవనిజం.
అవనిజం అంటే బూరుహం. బూరుహం అనే పదానికి అర్థం ఏంటి అంటే చెట్టు లేదా తరువు అనే అర్థం. చెట్టు అనే అర్థం కూడా వస్తుంది దీనికి. అవనిజం అనే పదాన్ని బూరుహం అని కూడా అంటారు. క్రింది పదాలలో నలుగు పెట్టుట అనే అర్థం ఉన్న పదం ఏది? నలుగు పెట్టుట అనే అర్థం ఉన్న పదం ఏది అంటే అది తెలంగాణకు సంబంధించిన పదం. ఉద్భవం. ఉద్భవం అంటే పుట్టడం. పద్యం అంటే పాదాన్ని కలిగి ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి కాబట్టి దాన్ని పద్యం అంటారు. అభ్యంజనం. అభ్యంజనం అంటే దృష్టికోణాన్ని చూడడాన్ని అభ్యంజనం అంటారు. ఈ ఉద్వర్తనం అనేది నలుగు పెట్టుట అనే పదానికి అర్థం ఏంటంటే ఉద్వర్జనం, ఉద్వర్ధనం. నలుగు పెట్టుట, ఉద్వర్ధనం అనే దానికి అర్థం ఏంటిదంటే నలుగు పెట్టుట. ఉద్వర్తనం అనే పదానికి అర్థం ఏంటిది? నలుగు పెట్టుట అనే తెలంగాణ పదానికి అర్థం ఉద్వర్తనం అనే పదం వస్తుంది. షరాబు అనే అన్య దేశ పదం అర్థం ఏంటిది? బంగారం, వ్యాపారి, గీటురాయి, వ్యవసాయం. వ్యాపారి అనే పదం షరాబు అనే పదానికి అర్థం. ఇది మన దేశానికి సంబంధించింది కాదు. షరాబు అనే పదానికి అర్థం ఏంటిదంటే వ్యాపారం. వ్యాపారి. వ్యాపారి అంటే మార్కెట్ చేసే వాళ్ళని వ్యాపారి అంటారు. అంటే ఏదైనా ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారు? వ్యాపారస్తులు అంటారు. ఆ వ్యాపారి కొనసాగిస్తాడు కాబట్టి దాన్ని వ్యాపారి అంటారు. ఇది ఏ భాషా పదానికి సంబంధించిందంటే అన్య దేశం. అన్య దేశం అంటే వేరే దేశానికి సంబంధించింది కాబట్టి వ్యాపారి అనే పదానికి అర్థం షరాబు. షరాబు అంటే వ్యాపారి అనే అర్థం.